హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఎంతో హెల్తీ అయిన డ్రై ఫ్రూట్స్ లడ్డు ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తానండి. దీనికోసం నేను ఖర్జూరం, అంజీరు, కాజు, బాదం, పిస్తా ఇవన్నీ సమానంగా తీసుకున్నానండి. ఇవన్నిటిని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని మనం కొంచెం నేతిలో వేయించుకుంటేనే ఇది టేస్ట్ బాగుంటుందండి. ఇందులో మనము షుగర్ వేయట్లేదు, బెల్లం కూడా వేయట్లేదండి. ఇప్పుడు కడాయి పెట్టుకుని కడాయిలో కొంచెం నెయ్యి వేసుకొని కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని ఒకసారి రోస్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. తినేటప్పుడు కరకరలాడుతుంది, చాలా బాగుంటుంది. ఇందులో కొంచెం ఇలాచీ కూడా వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని ఖర్జూరంలో పిక్కలు అన్నీ తీసేసి అందులో అంజీర్ కూడా వేసుకుని కొంచెం పేస్ట్ లాగా చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు మళ్ళీ కడాయి పెట్టుకుని అందులో కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి వేడెక్కింది. ఇందులో మనం మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసుకున్నాం కదా, ఖర్జూరం, అంజీరు, ఈ పేస్ట్ని నేతిలో వేసి మంచిగా ఫ్రై అవ్వనియాలి కొంచెం. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసాలండి. ఈ పేస్ట్, ఈ డ్రై ఫ్రూట్స్ అంతా బాగా సమానంగా కలవాలి. ఇప్పుడు కొంచెం తేనె వేసుకుంటున్నాను. తేనె కూడా చాలా మంచిది కదండి హెల్త్కి. షుగరు, బెల్లం ఏమి వేయకుండా తేనె వేసుకుంటున్నాను. ఇందులో మనం ఎండి కొబ్బరి కూడా వేసుకోవచ్చండి. కొంచెం గసగసాలు కూడా వేసుకోవచ్చు. నేను ఆ రెండిట్లనే వేయలేదు. ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకుని మనం లడ్డు లెక్క చుట్టుకొని రోజుకి ఒక లడ్డు తింటే చాలా మంచిదండి. డ్రై ఫ్రూట్స్ లడ్డు చాలా హెల్తీ, చాలా బలం, చాలా సూపర్ ఉందండి టేస్ట్ అయితే.